హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లా డెస్క్ ఛానల్. కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్ పర్సన్స్ గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టుకున్నారనో లేదంటే వాళ్ళు కబ్జాలోకి వచ్చారు అని చెప్పి గవర్నమెంట్ డిమాలిష్ చేసే ప్రయత్నాలు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో ప్రాపర్టీ పైన టైటిల్ మాది అని డిక్లేర్ చేయాలి అంటూ ఇండివిజువల్ పర్సన్స్ కోర్టుకు వెళ్ళడం కూడా గమనిస్తున్నాం. అయితే డిక్లరేషన్ సూట్ అనేది గవర్నమెంట్ మీద వేస్తారు. ఇటువంటి సందర్భాల్లో మనం మామూలుగా చూసేది ఏంటి, ఒక డిక్లరేషన్ సూటు ఇద్దరు పర్సన్స్ మధ్య, ఇండివిజువల్ పర్సన్స్ మధ్య ఉన్నప్పుడు, ప్రైవేట్ పార్టీస్ ఇద్దరు ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య కేసు నడుస్తున్నప్పుడు, ఇష్యూస్ నడుస్తున్నప్పుడు ఒకరు ఈ టైటిల్ నాది అని చెప్పి అతనిది కాదు నాది అని డిక్లేర్ చేయండి అని చెప్పి వెళ్ళడం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఏంటి, గవర్నమెంట్ మీదనే, ప్రభుత్వం మీదనే ఇది ప్రభుత్వ భూమి కాదు నా భూమి అని డిక్లేర్ చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్ళడం అనమాట. రెండింటి మధ్య ఈ ప్రాసెస్ అనేది, ప్రొసీజర్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కోర్టు ప్రొసీజర్లో. కాకపోతే గవర్నమెంట్ మీద డిక్లరేషన్కి అడిగినప్పుడు రెండు సందర్భాల్లో రెండు విషయాల్లో చాలా ఇంపార్టెంట్ విషయాలుగా మనం గుర్తించాలి. ఏంటంటే ఒకటి ప్రిజంప్షన్, రెండు పీరియడ్. ఈ ప్రిజంప్షన్ అనేది ఏంటంటే ఒక ప్రైవేట్ పర్సన్ కానీ లేదా లోకల్గా ఉండే బాడీస్ ఏదైనా సరే, లోకల్ అథారిటీ కానీ వాళ్ళ చేతుల్లో ఇది మాది అని కానీ లేకుండా, లేదా ఏదైనా ఒక అన్ఆక్యుపైడ్ ల్యాండ్స్ ఉండి అది ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉన్నట్లయితే ఇది మాది అని ఎవరు చెప్పరు, హక్కుదారులు మేమని ఎవరు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దిస్ కంపెనీ అనో, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్ అనో అక్కడ ఏమి ఉండదు, ఎవరు క్లెయిమ్ చేయరు కూడా. అలాంటి భూములన్నిటి కూడా ప్రభుత్వ భూమిగానే పరిగణించాలి అనేది ఒకటి ఉంది. అదే ప్రిజంప్షన్ అంటే మిగతావి ఇట్లాంటివి ఏవి అన్ఆక్యుపైడ్ ల్యాండ్స్ ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రభుత్వ భూములుగానే ప్రిజ్యూమ్ చేస్తారు. అదే అది ప్రైవేట్ ఇండివిజువల్ పర్సన్ అలా డిక్లేర్ చెయ్యరు. రెండోది పీరియడ్ అంటే టైము. ఏదైనా ఒక ప్రాపర్టీని మనము ఇది నాది అంటూ క్లెయిమ్ చెయ్యాలి అంటే నేను ఈ ప్రాపర్టీలో ఎంతకాలం ఉన్నాను, ఎంతకాలం నుంచి ఉంటున్నాను అనేది ఒకటి ఉంటుంది. టైం పీరియడ్, ఎంతకాలం నుంచి ఈ ప్రాపర్టీలో నేను కబ్జాలో ఉన్నాను. అయితే మన లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక ప్రైవేట్ పర్సన్కి సంబంధించిన భూమిలో మనం కబ్జాలో ఉంటే, జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఏంటి, ఒక ప్రాపర్టీలో వేరే ఒకరు ఆ ప్రాపర్టీని కబ్జా చేసుకొని ఉన్నారు అంటే 12 సంవత్సరాల వరకు అదే పర్సన్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్, ఓనర్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉన్నారంటే అతను ఓనర్షిప్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని మన లిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. అదే రకంగా గవర్నమెంట్ భూమి మీద మనము క్లెయిమ్ చేయాలి అంటే 30 సంవత్సరాలు పైబడి ఆ భూమిలో మనం కబ్జాలో ఉన్నట్టు చూపించాలి. అయితే డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అడిగినప్పుడు మెయిన్గా ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఎట్లా ఉంటుందంటే నేచర్ ఆఫ్ పొసెషన్ ఎంతకాలం నుంచి ఉంది, వాళ్ళ క్లియర్ టైటిల్ ఏ రకంగా ఉంది, ఓనర్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. పొసెషన్ ఎంతకాలం నుంచి ఉంది ఇలా. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక రెవెన్యూ రికార్డ్స్ని ఆధారంగా చేసుకొని కానీ, పొసెషన్ని ఆధారంగా చేసుకొని అంటే కబ్జాని ఆధారంగా చేసుకొని కానీ టైటిల్ని డిక్లేర్ చేయలేము అని చెప్పింది. ఇది అందరికీ తెలిసిన విషయం ఈ మధ్యకాలంలో. అయితే అదే కాకుండా ఏం చేసిందంటే మనము ఒక కోర్ట్స్ ఈ టైటిల్ని గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి డిక్లేర్ చేయాలి అంటే కోర్ట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి, ప్రభుత్వ భూములు అనేవి ఆ స్టేట్ మొత్తము స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఆ భూమిని ప్రొటెక్ట్ చేయాలన్నా గవర్నమెంట్కి చాలా కష్టతరంగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటాయి, మొత్తం స్టేట్ మొత్తం ఉంటాయి. ఆ స్టేట్ మొత్తం నుండి ప్రతి భూమిలో ఎవరు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ చూడాలంటే, దాన్ని సేఫ్ గార్డ్ చేయాలంటే చాలా కష్టం గవర్నమెంట్కి. కాబట్టి ఎవరైనా ఇది నా భూమి అని చెప్పి వచ్చారు అంటే దానికి డిఫెన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్. సో అటువంటి సందర్భాల్లో కోర్ట్స్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తోంది. అయితే ఇండివిజువల్ పర్సన్ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు నా ప్రాపర్టీ అని చెప్పాలి అంటే ఏం చేయాలి, అసలు ప్రూవ్ చేయాల్సినవి ఏంటివి అంటే అతను ఈ భూమి తనకి ఎలా వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, కొన్నాడు, లీగల్ ట్రాన్సాక్షన్ ఉందా, అది లీగల్లీ రికగ్నైజ్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉందా,
ఒకవేళ ఒకప్పుడు గవర్నమెంట్ దీన్ని అలాట్ చేసినటువంటి భూమి అనుకోండి, దానికి సంబంధించిన అలాట్మెంట్కి సంబంధించి ఏమి ఆధారాలు ఉన్నాయి, గవర్నమెంట్ అథారిటీ నుంచి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఇచ్చారు. దాంతోపాటు సఫిషియెంట్ ప్లీడింగ్స్ కూడా ఉండాలి, వాళ్ళు వేసిన కేసుకు సంబంధించి సఫిషియెంట్ ప్లీడింగ్స్ ఉండాలి అండ్ కన్విన్సింగ్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రం మెయిన్గా ఉండాల్సింది ఏంటి, ఒక పొజిషన్లో ఎంతకాలం నుంచి ఉన్నాము అనేది చూపించాలి. దానికి సంబంధించి ఏంటి, కాస్రాపహాని 1954-55కి సంబంధించిన కాస్రాపహాని కాబట్టి కాస్రాపహాని ఇవన్నీ కూడా కలిసి ఉంటేనే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేయగలిగితేనే, ఇవన్నీ ప్రూవ్ చేయగలిగితే మాత్రమే కోర్టు ఆలోచిస్తుంది. ఇది సరిగ్గా ఉన్నాయి అంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ అని పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మంచి మాట. జీవితంలో ముందుకెళ్లాలన్నప్పుడు కాలం నిన్ను వెనక్కు లాగుతుందని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు. నమ్మకాన్ని వీడొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.